అందరికీ ప్రైజ్ లార్డ్. ఇది మొదట కోడిక ముగింపు ప్రార్థన. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఆరాధించబడుతున్న మీరు ఈ ధరణికి మానవునిగా వచ్చి ఆ కల్వరి శిలువలో మా పాపములు మా దోషముల పరిహార నిమిత్తమై మీరు అలడతీబడి మా స్థానంలో మా శిక్ష అంతా మీరు భరించి దేవా మాకు ఖైదనముగా వెల చెల్లించి ప్రాణం పెట్టి సమాధి అనుభవంలోకి తిరిగి లేచి కేవలం నీ కృప ద్వారా నీ పునరుద్ధానములో నీ దయా సంకల్పం చొప్పున నీ కృప మహదేశ్వరుని బట్టి మమ్మల్ని కనికరించి రక్షించినందుకై కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ సంగతులు మాట్లాడాలని ఇష్టపడుతున్నారో ఆ సువార్త సందేశాన్ని మీరు అందించి కొందరైనా మీ సులుసతకు ఆకర్షించి నీవే మహిమాఘనత ప్రభావములు పొందుకుంటారని రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి ముందున్న సమయమును మమ్మల్ని మేము నీ కృపగల దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదువు. నీ ఆహారము ఆకలి ఉన్న వారికి ఇది మధ్యాహ్నం రెండవ కోడిక. ప్రతి ఒక్కరూ వినండి. దేవుడు మీతో తప్పకుండా మాట్లాడతాడు. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటే ఇదే కదా వస్త్రములు ఇచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవుడు తన వాక్యంలో చాలా క్లియర్ గా తన చిత్తాన్ని తన ఇష్టాన్ని చెప్పాడు. దాన్ని మనం ఇష్టపడే అనుభవాన్ని కలిగి ఉంటే ప్రభు మన ఎందుకు సంతోషిస్తాడు. దేవుని ఇష్టం కాకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారంగా ఉంటే నష్టపోతాం. ఇరిమియా గ్రంథం 3:15 చూడండి. నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును. ఎట్లుండి ఎవరిని? మీకు ఇష్టమైన కాపర్లు కాదు, ఎవరికి? ఇది రాత్రి సమయంలో మూడవ కోడిక. దేవుడు 3 కోడికల్ని మంచిగా ఆశీర్వదించాడు. దేవుడు సన్నిధిని బట్టి కోడికలు 3 మంచిగా జరిగిన ప్రతి ఒక్కరూ వినండి మనసు పెట్టి. యోహాను సువార్త 6:44 నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా ఎదుకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. మళ్ళీ చదువుతున్నాను. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా ఎదుకు రాలేడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. తల ఉంచండి, చిన్నవాడు ప్రారంభం చేద్దాం. కనికరముల తండ్రి, గొప్ప దేవాని పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మా జీవితంలో మీరు అనుగ్రహించిన దివ్యమైన సమయం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావ నీ వైపు చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఆకర్షించబడకుండా ఉండటం అసాధ్యం. నీ వైపు చూడటానికి చేరి వచ్చిన మా అందరి మనోనేత్రాలు వెలిగించండి. ప్రభావ చూస్తున్న ప్రజలు ఇప్పటివరకు చూసి కనికరాన్ని మీ దయను మీ వాత్సల్యతను మళ్ళీ విస్తరింపచేయండి. మాకు చాలిన పరిశుద్ధ దేవుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు. మీ మాటలు అందిస్తుండగా అపాత్రుడు అయోగ్యుని నన్ను బలపరిచి ఈ మాటలు అందించడానికి కావాల్సిన కృప మీ మాసం నుండి మరి యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఎవరైనా రక్షించబడాలి అంటే స్పష్టంగా ప్రభు ఒక సంఘటన చెప్పాడు. ఏమంటే, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా ఎదుకు రావు. ప్రభు దగ్గరికి ఎవరైనా రావాలి అంటే వారిని ఏం చేయాలి? తండ్రి ఆకర్షించాలి. తండ్రి ఆకర్షించకుండా ఎవరు ప్రభు దగ్గరికి రాలేరు. ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరితో దేవుడు తప్పకుండా మాట్లాడతారు. ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. ప్రభు దగ్గరికి రావట్లేదు. కొన్నిసార్లు ఆశ్చర్యమైంది. కానీ చాలా భయంకరమైన స్థితిలో జీవిస్తున్నవారు ఒక మాట ద్వారానే తాకబడి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి రక్షించబడి ఆయన కుమారులుగా జీవిస్తున్న అనుభవాలు లోకంలో బోల్డ్ ఉన్నాయి. లేఖనం చెప్పే సత్యం ఏంటంటే, పరలోకమందున తండ్రి ఆకర్షిస్తాడు. వారు ప్రభు ఏవేవో వీడియోలు చూస్తూ ఉంటారు. పనికిరాని ఆ వీడియోల కంటే పనికొచ్చే మనకి ఈ వీడియో చాలా అవసరం. ప్రతి ఒక్కరు చూడండి. ప్రపంచం అందరినీ ఆయన ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం, హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథం 2:14. హోషేయ గ్రంథం 2:14 వచ్చిన ఏమట, దానిని ఆకర్షించి అరణ్యంలోని కొనిపోయి అక్కడ ప్రేమగా మాట్లాడుతున్నాం. ఈ మాట చెప్పింది ప్రవచనం. చెప్పినట్టుగానే అరణ్యాన్ని కొనిపోయాడు. ఎటువంటి నాకెళ్ళి చూడండి, ఫ్యాన్లు ఉండండి, ఆపేయండి. అరణ్యాన్ని కొనిపోయాడు. కొండపైన ప్రసంగం చేసింది అరణ్యంలోనా ఊర్లోనా? అరణ్యంలో కదా. 3 రోజులు ఒక ప్రసంగం
ఆయన మాట్లాడుతున్నప్పుడు 3 రోజులు వారు భోజనం చేయకుండా అలాగే కూర్చున్నారు అరణ్యంలో. ఇక్కడ ప్రభు అంటాడు, నేను దాన్ని ఆకర్షిస్తాను అని పాత నిబంధన గ్రంథంలో ప్రవచనం ఇది. చేసిన ప్రవచనాన్ని క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన అద్భుతంగా నెరవేర్చాడు. ఇక్కడ ఏం చెప్పాడు? నేను ఆకర్షిస్తాను అన్నాడు. ఎట్లా? ఇది తండ్రి కాలం. పాత నిబంధన గ్రంథం అంతా ఎవరి కాలం? తండ్రి కాలం. వాడు కూడా అద్భుతంగా పనిచేశాడు, కానీ తండ్రి కాలం. కానీ ఆకర్షించింది ఎవరు? అక్కడ నేను అన్నాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకర్షించగా వారు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన స్వరాన్ని విన్నారు. అన్నం నీళ్లు తాగటం మర్చిపోయారు. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు చేత మనం ఆకర్షించబడితే, నిజంగా బలంగా ఆకర్షించబడితే అన్నం మీద ధ్యాస ఉండదు, నీళ్ల మీద ధ్యాస ఉండదు. అన్నం నీళ్లు తాగటం మర్చిపోతాం. వారు అరణ్యానికి ఆకర్షించబడ్డారు. ఎంతమంది వచ్చారు? ఒకసారి 5,000 మంది పురుషులు, మరోసారి 4,000 మంది కదా, స్త్రీలు కాక. పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ స్త్రీల సంఖ్యను ఎక్కువ లెక్కించలేదు. మరి ఎందుకో తెలియదు. ఏదేదో జరిగిందే దానికి కారణం నేను అనుకుంటాను. మీరు ఏమన్నా అనుకోండి. తిన్న పండు తినడానికి కారణం ఎవరు? అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను, ప్రేయర్స్ జరుగుతున్నాయి అనేసి చాలా బాగా జరిగినాయి. 3 కోడికలు దేవుని సన్నిధి చూసారా, సభలాగా వచ్చారు జనం. చాలా బాగా జరిగింది. దేవుని సన్నిధి 3 కోడికల్లో ఉంది. చూసారా ఎంత మంది జనం ఉన్నారో. పల్లెటూరు మా అమ్మ వాళ్ళది. చాలా చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రేయర్ ది లార్డ్.